ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలకు భారీ మెజారిటీనే సమస్యగా మారుతోంది. 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇది తిరుగులేని బలం. అయితే అదే మైనస్ అయ్యింది. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోయారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో 11కి పడిపోవాల్సి వచ్చింది. కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అప్పుడు జగన్కు వచ్చిన సమస్య ఇప్పుడు చంద్రబాబుకు వస్తోంది. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయటం ఆయనకు సాధ్యం కావటం లేదు. పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవ్వరూ మారటం లేదు. అందుకే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో నాన్ సీరియస్ కేటగిరీని రెడీ చేస్తున్నారు. ప్రజల పనులు, పార్టీ పనులు, ఎమ్మెల్యేగా బాధ్యతల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే సీరియస్నెస్ లేకుండా సొంత పనులతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి అలవాటు పడిన వారికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2వ తేదీ నుంచి టీడీపీ నిర్వహించనున్న ఏడాది పాలన విజయాల ప్రచార కార్యక్రమంపై చంద్రబాబు ప్రత్యేక సమావేశం పెట్టారు. కానీ ఈ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మొత్తం ఆహ్వానించిన వారిలో 50 మంది రాలేదు. వీరిలో కొంతమంది వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. కొంతమంది కాసేపు ఉండి వెళ్లారు. వీరందరి జాబితాలను చంద్రబాబు సేకరించారు. అదే విషయాన్ని ముగింపు సందర్భంగా చెప్పారు. కొంతమంది గుళ్లకు వెళ్లామని, మరికొంతమంది విదేశీ పర్యటనలకు వెళ్లామని సమాచారం ఇస్తున్నారని, పార్టీ కార్యక్రమం కంటే అవే ముఖ్యమనుకుంటే చేసుకోవచ్చన్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లే వాళ్ళు టాటా సభలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి గురించి కూడా తెలుసని, అలాంటి వారికి టాటా చెప్పేస్తానని హెచ్చరించారు. చంద్రబాబు పార్టీపరమైన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే సహించకూడదని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండని వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారు. ఇప్పటికీ ఏడాది అయ్యింది కాబట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారని, సీరియస్గా తీసుకోని వారి విషయంలో తర్వాత ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. కానీ చంద్రబాబు మాటలకే అని, చర్యలు తీసుకోరని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు మాట వినటం లేదు. ఇప్పుడు కూడా ఆయన మాటల్ని సీరియస్గా తీసుకొని వారు 50 మందికి పైగానే ఉంటారు. వారిని కంట్రోల్ చేసే అంత సమయం, వారిపై దృష్టి పెట్టే అంత తీరిక చంద్రబాబుకు లేవు. కానీ సమాచారం మాత్రం ఎప్పటికప్పుడు ఆయన వద్దకు చేరుకుంది. దాన్ని తెలుసుకొని ఎప్పుడో ఓసారి హెచ్చరికలు మాత్రం చేయగలుగుతున్నారు. వారిని కంట్రోల్ చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. జగన్కు ఎదురైన అనుభవమే ఎదురొస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.